ఆ కృష్ణానదికి డేంజర్ జోన్లో పడిపోతుంది కదా, మరి ఎందుకు ఆలోచించట్లేదు ఈ గవర్నమెంట్? పైపెచ్చు కొద్దిపాటి భూములు అన్ని పంటలు పండుతాయండి. మా ఊర్లో పండని పంట లేదు అసలు వాస్తవంగా. అలాంటిది కృష్ణానదిలో కొంత భూమి వెళ్ళిపోయింది, మిగిలిన భూమి కరకట్ట కింద. ఇప్పుడు డబల్ రోడ్ అంటున్నారు కరకట్ట. దాని తర్వాత సిడాక్సిస్ రోడ్డు ఉందండి, సిడాక్సిస్ రోడ్డు గ్రీన్ జోన్ అంటున్నారు. తర్వాత కొండవీటి వాగుకి బఫర్ జోన్ అంటున్నారు. ఆ తర్వాత వచ్చేసి N1 రోడ్డు. ఇది స్పెసిఫిక్గా చెప్పేది ఎందుకంటే N1 రోడ్డు అనేది N1 రోడ్డు ఉండపల్లి మీదుగా తీసుకెళ్తుంది కక్ష సాధింపు చర్య మాత్రమే. N1 రోడ్డు అసలు అవసరం లేదు, ఎవరికీ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే సిడాక్సిస్ రోడ్డు చేస్తున్నారు, కరకట్ట ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు N1 రోడ్డు ఎందుకండి? ఎక్కడి నుంచి ఎక్కడికి 3 కిలోమీటర్ల రోడ్డుకి రైతుల భూములు పోగొడుతుంది తప్పితే మీరు దానివల్ల ప్రయోజనం ఏముంది? ఆ N1 రోడ్డుకి 150 మీటర్ల దూరంలో కాశీ టు కన్యాకుమారి రోడ్డు ఉందండి, నేషనల్ హైవే 200 మీటర్ల రోడ్డు అది. మరి మీరు దాన్ని డెవలప్ చేయాలి కదా, 200 అడుగుల రోడ్డు అది, దాన్ని డెవలప్ చేయాలి కదా మీరు. దాన్ని డెవలప్ చేసుకోకుండా ఇవాళ రైతుల్ని నిద్ర లేకుండా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మాకు అవకాశం ఏమంటే ఇవ్వట్లేదు. మీ మీడియా ద్వారా మమ్మల్ని, లోకేష్ గారిని కానీ సీఎం గారిని కానీ కలిసే అవకాశం కల్పించాలి. ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం. ఈరోజు మా బాధలన్నీ చెప్పినప్పుడు ఆయన సానుకూలంగా మేము మీకు ఎటువంటి పరిస్థితుల్లో న్యాయ సలహా ప్రకారం మీకు సహాయం చేస్తామని చెప్పారు. ఈరోజు జరిగింది ఇంతవరకే.